అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఈరోజు ఈ యొక్క తిరంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకునేది ఏంటంటే మనం ఏ పండుగలైనా కూడా భారతదేశ వ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగలు కేవలం రెండే పండుగలు. అది 15 ఆగస్టు మరియు 26 జనవరి రిపబ్లిక్ డే. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు మన యొక్క భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయడానికి 2047లో 100 సంవత్సరాల భారతదేశంలో వికసిత్ భారత్ దిశగా ప్రయాణం చేయడానికి ఆయన శాయశక్తిలా కృషి చేస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలందరూ 144 కోట్ల మంది ప్రజలు ఆయనకు అండగా నిలబడి రాబోయే 20 సంవత్సరాల్లో మన భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దడానికి భారతీయ పౌరులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మరొకసారి భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి. ఈరోజు 79 సంవత్సరాల నుండి 80వ సంవత్సరంలోకి చేరింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ సమైక్యత గురించి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తిరంగ యాత్ర ట్యాంక్ బండ్ పైన నిర్వహిస్తున్న రాష్ట్ర శాఖ వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ భారతదేశంలో ఏర్పాటువాదం, ముస్లిం ఉగ్రవాదం ఎన్నో రకరకాలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి తయారైనటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటికీ ఊసలు ఊడదీసినట్టు అయిపోయింది. అందుకే నరేంద్ర మోడీ గారిని అడుగడుగునా తప్పుపడుతున్నారు. ఇంత నిజాయితీపరుడైన నాయకుడు ఇంతవరకు 80 ఏళ్ళ నుంచి కూడా మన భారతదేశానికి దొరకలేదు. అటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భారతదేశం సుస్థిరంగా ఉండాలని ఇది ఈరోజు అంటే రేపు జరగాల్సినటువంటి ప్రోగ్రాంను ఈరోజు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరికీ సమైక్య భావన తెలియాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి మంచి పనులు భారతదేశ పౌరులందరికీ ప్రతి ఒక్కరూ తెలియజేయాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు రుద్రోజు శివలింగంచారి, బీజేపీ విశ్వకర్మ సెల్ అడ్వైజర్ను. సార్, ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈరోజు మన తెలంగాణలో హైదరాబాద్ రాజధానిలో తిరంగా యాత్ర చేస్తున్నాము. తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో స్కూళ్ళల్లో జెండా ఎక్కించి పిల్లలను పంపించి చాక్లెట్లు ఇచ్చి అది ఇచ్చి పంపించేది కాదు. ఈరోజు ఈ జెండా యొక్క దీని త్యాగము ఎంత ఉంది, ఈ జెండా విలువ ఏంది, ప్రతి యువకులకు ప్రతి వారికి దేశభక్తిని కల్పించి ఈరోజు మన భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క విశిష్టత, జాతీయ జెండా యొక్క విలువ, దేశభక్తి, ప్రజల దేశభక్తి, దేశం ముఖ్యము, దేశం కొరకు యూత్ కానీ ఎవరు కానీ ఏం చేయాలన్నటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మొత్తం యావత్ భారతదేశంలో తీసుకున్నటువంటి కార్యక్రమంలో సందర్భంగా ఇక్కడ చేశారు. 79 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంతవరకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం తీసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నంలో భాగంగా దీన్ని మేము అభినందిస్తున్నాము. ఈరోజు మన ప్రధానమంత్రి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ మేరకు ట్యాంక్ బండ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువత చాలా పాల్గొన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఈ సార్వజనిక యాత్ర. సో ఈ జెన్సీ కూడా అందరూ ఒక పేట్రియాటిజం, ఒక దేశభక్తి ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. చేయలేక డెవలప్మెంట్ విషయం అడగలేక, ఎందుకంటే ఎక్కడ అవినీతి జరుగుతలేదు, ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ చూసినా కూడా దేశంలో నలుమూలల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పెడితే కొండలలో గుట్టలలో ఎక్కడ 7 సిస్టర్ అనే మన ఈశాన్య రాష్ట్రాలలో కూడా గుట్టలలో గృహాలలో ఇలా రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. ఇవన్నీ చూసే పరిస్థితుల్లో మనం ఇక రామని చెప్పేసి ఏదో విధంగా గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి, విదేశీ శక్తులతో అలవాటు చేసి జెన్జీ అని పేరు పెట్టుకొని ఇలా విదేశీ శక్తుల విదేశీ నిధులతోటి ఢిల్లీలో చేయబడ్డటువంటి నిరసన కార్యక్రమం. దాన్ని ప్రపంచం చూసింది, ప్రజలు చూసారు, మీడియా వెలికి తీర్చి చూపింది. ఎవరో పోలీసు వాళ్ళు పట్టుకుందో కాదు, మీడియానే పట్టుకుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే అశ్లీల కార్యక్రమాలు కానీ, అవినీతి కానీ, వాళ్ళు చేసినటువంటి ఉద్రేకపూరితమైన మోడీ గారి తల్లిని తిట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూసారు. ప్రజలే అసహించుకుంటున్నారు. వీళ్ళు ఇంకోసారి వీళ్ళు ఇలాంటి ధర్నాలు చేస్తే ఢిల్లీలో ప్రజలు తిరగబడేటట్టు పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ సిగ్గు తప్పి, రాహుల్ గాంధీ ఎప్పుడు దేశప్రేమి కూడా కానే కాదు, దేశానికి ఎప్పుడు కూడా ఇలాంటి 15 ఆగస్టు వస్తుందంటే, జనవరి 26 వస్తుందంటే ఎప్పుడు జెండా మోసిన సందర్భంలో 20 సంవత్సరాలు కానీ, 50 సంవత్సరాలు కానీ, 70 సంవత్సరాలు కానీ, ఈరోజు 80 సంవత్సరాలకు కూడా ఆయన జెండా మీద గౌరవం లేదు, ఈ దేశం మీద గౌరవం లేదు. ఎప్పుడు ఇటలీ నేను కొడుకులాగానే చూసుకుంటుండు కానీ ఈ దేశానికి నేను బాధ్యత కలిగిన
ప్రతిపక్ష నాయకుని మాత్రం ఎక్కడ గౌరవించబడతలేడు. ఆయన కూడా నేను ఈ దేశ పౌరుని అని కూడా ఆయన కూడా అనుకుంటలేడు. కాబట్టి ప్రజలు ఈరోజు ఆలోచింపజాడు ఈ దేశం ఎవరి గురించి వచ్చింది, ఈ దేశం ఎవరు త్యాగాలు చేసింది. గాంధీ కుటుంబం త్యాగాలు చేస్తే ఈ దేశంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, వీళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు త్యాగాలు చేస్తే వచ్చింది. వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ పేర్లు వెనకబెట్టి మనకు దొంగ సాధువులు చెప్పి అక్బర్ గొప్పోడు, బాబర్ గొప్పోడు, టిప్పు సుల్తాన్ గొప్పోడు అని చెప్పి వాళ్ళని హీరోలను చేసి మన నిజమైనటువంటి మన దేశభక్తులని అజ్ఞాతంలో పెట్టిండు. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ పిలిపిస్తున్నాడు. ప్రతి ఇంటి మీద జెండా కట్టుకొని ప్రతి వీధులలో తిరంగా ర్యాలీ తీయండి. భారతదేశం అంటే ఏంది, భారతదేశం చరిత్ర ఏంది అని చెప్పి నిజమైన స్వతంత్రాన్ని ప్రజలకు ఈ 12-13 సంవత్సరాల నుంచే తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తుండే. అది నిజమైనటువంటి ప్రధానమంత్రి చేసేటువంటి పని. అంటే మరోసారి కూడా సీజేపీ వాళ్ళు 2.0 నిరసన కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. సక్సెస్ అవుతుందా? ఈసారి ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటిది ఏంది, విద్యార్థులు వచ్చిరా, అక్కడ నీట్ విద్యార్థులు ఎవరైనా కనిపించిరా, వాళ్ళు మొత్తం కూడా పేమెంట్ ఇచ్చి బార్లలో పనిచేసేటోళ్ళు, అలా జులాయిగా తిరిగేటోళ్ళని, పేమెంట్ ఇస్తే రాళ్ళు కొట్టేటోళ్ళని, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టేటోళ్ళని తీసుకొచ్చి పేమెంట్ ర్యాలీలు చేయించారు. ఈరోజు పంజాబ్లో జరుగుతున్నది, ఇలా జార్ఖండ్లో ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే ఒక దగ్గర అన్యాయం జరిగిందంటే ఒక దగ్గర ఢిల్లీకి వచ్చినాం, మరి అక్కడ ఎందుకు పోతలేవు? ఈరోజు వాళ్ళకు డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. పంజాబ్లో జరుగుతున్నటువంటి పోలీసులే స్వయంగా 6 మంది టెర్రరిస్టులను పట్టుకొని 2 మైనర్ పిల్లలు ఉన్నారని చెప్తే ఆ పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిగ్గుమాల్చేలా ఈరోజు భారతదేశం అంతా కూడా వాళ్ళని చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిజాయితీ గల పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పి టెర్రరిస్టులు తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే పట్టుకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తాం.